అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దిగుమతి సుంకాలను పెంచారు. కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు విధించారు. ఇక ఇటీవల చైనా ఉత్పత్తులపైన టారిఫ్లను విధించారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలపై సీరియస్గా స్పందించిన ఆయా దేశాలు కూడా టారిఫ్లను పెంచాయి. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 15% టారిఫ్ విధిస్తున్నట్లు ఇటీవలే చైనా ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్ వసూలు చేస్తామని, మరికొన్ని వస్తువులపై అదనంగా 10% సుంకాలు విధిస్తున్నట్లు చైనా చెప్పింది. ఇక ఒకరి తర్వాత ఒకరు టారిఫ్లు పెంచడంతో ట్రేడ్ వార్ మొదలవుతోందని అంటున్నారు నిపుణులు. భారత్, చైనా మధ్య కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. కానీ ట్రంప్ దెబ్బతో చైనా చూపులు ఇప్పుడు భారత్ వైపు పడ్డాయి. గతంలో ఉన్న విరోధాన్ని పక్కన పెట్టేందుకు డ్రాగన్ దేశం సిద్ధమైందని తెలుస్తోంది. భారత్తో శత్రుత్వం కన్నా మిత్రత్వమే మేలని భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత్తో కలిసి పనిచేయాలని చూస్తోంది. ఇప్పటికే ఒక మెట్టు దిగిన చైనా భారత్ సహకారం కావాలని కోరుతోంది. భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పష్టం చేశారు. ఒకరిని ఒకరు కించపరుచుకోవడం కంటే కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయపడ్డారు. సహకారం ఇచ్చిపుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతామని, దేశ ప్రజలకు, దేశానికి మంచిదని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. కాగా 2020 గల్వాన్ ఘటన తర్వాత చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో చైనా, భారత్ మధ్య తరచూ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయి. ఇక మరోవైపు భారత్, అమెరికా మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. కానీ అమెరికాకు, చైనాకు ఎప్పుడూ పడింది లేదు. ఈ నేపథ్యంలో చైనా సహకారం కోరుతున్నా భారత్ దీనికి సుముఖత వ్యక్తం చేస్తుందని అనుకోవడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ కలిసి వెళ్తే మాత్రం అమెరికా దూరమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాబట్టి డ్రాగన్ దేశం కలిసి పనిచేసేందుకు ఆహ్వానం పలికినా భారత్ దూరంగానే ఉంటుందని చెబుతున్నారు. మరి భారత ప్రభుత్వం చైనా ప్రకటనపై ఎలా స్పందిస్తుందో చూడాలి.